చూస్తున్నారు. పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఇటు ఆదోని విజయవాడ కోర్టులో కూడా బెయిల్ దక్కింది ఆయనకి. ఇప్పటికే రాజంపేట నరసరావుపేటలో బెయిల్ దక్కింది. రేపు జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్నారు పోసాని కృష్ణమురళి. పోసానిపై మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. 4 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. గత నెల 27న పోసానిని అదుపులోకి తీసుకున్నారు అన్నమయ్య జిల్లా పోలీసులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను అసభ్యంగా దూషించిన కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనని విడుదల చేయబోతున్నారా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. బెయిల్ మంజూరైంది పోసాని కృష్ణమురళికి. బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. ఇటు రాజంపేట, నరసరావుపేట ఆ 2 స్టేషన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు బెయిల్ దొరికింది. ఇప్పుడు ఆదోని విజయవాడ కోర్టుల్లో కూడా ఆయనకి ఇప్పుడు బెయిల్ దొరికింది. ఈ నేపథ్యంలో రేపు జైలు నుంచి పోసాని విడుదల కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేపు విడుదలయ్యే అవకాశం ఉందా, లేకపోతే 17 కేసుల్లో మిగిలిన కేసులకు సంబంధించి ఆయన ఇంకా జైల్లో ఉండే అవకాశం ఉందా, ఏం జరగబోతుందో ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, రేపు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందా, లేకపోతే మిగిలిన కేసులకు సంబంధించి కూడా ఆయన జైల్లో ఉండే అవకాశం ఉందా, ఏం జరుగుతోంది? ఖచ్చితంగా మొత్తం మీద అయితే పోసానికి అయితే బెయిల్ దొరికింది. ఈ రోజు హైకోర్టులో విజయవాడకు సంబంధించిన కేసులో కూడా హైకోర్టు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బిఎన్ఎస్ చట్టం కింద ఇతర కేసుల్లో అతన్ని ఇప్పటికే జైల్లో ఉంచారు. మీరు మిగతా పోలీస్ స్టేషన్ లో ఉన్న ఫిర్యాదుల మీద మీరు అసలుకి దాని మీద మూమెంట్ ఇవ్వవద్దు అని చెప్పి కూడా డైరెక్షన్ ఇచ్చింది. అంటే మిగతా కేసులకు సంబంధించి అంటే ఇప్పుడు వివిధ రకాల పోలీస్ స్టేషన్లలో అతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, పూర్తి స్థాయి బెయిల్ ఇస్తున్నాము అని చెప్పి విజయవాడ కోర్టు, ఆదోని కావచ్చు విజయవాడ కోర్టులో కూడా బెయిల్ వచ్చింది. బహుశా ఈ రోజు కుదరదు, రేపు 20,000 పూచీకత్తు, 22,500 పూచీకత్తుతో పాటు 2 పూచీకత్తులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో రేపు బహుశా విజయవాడకు సంబంధించి కోర్టుకు సంబంధించి కేసులో వైసీపీ నేతలే ఆ పూచీకత్తు కట్టి బహుశానే బయటికి తీసుకునేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 10 రోజుల నుంచి బహుశా వివిధ రకాల జైల్లో ఉన్న పరిస్థితిని మనం చూసాం. సో అయితే ఇప్పుడు ఇతర కేసులకు సంబంధించి కూడా రాజంపేట, నరసరావుపేటలో కూడా బెయిల్ ఇచ్చింది. మొత్తం 4 పోసానికి బెయిల్ మంజూరైన పరిస్థితుల్లో పోసానికి రేపు ఇప్పుడు ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు కాబట్టి ఆయన రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. విజయవాడ కోర్టు కూడా, హైకోర్టు కూడా ఈ రోజు విజయవాడలో కూడా బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో కర్నూలు, ఆదోని, విజయవాడ కోర్టుల్లో కూడా పోసానికి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సో డెఫినెట్ గా రేపు మార్నింగ్ పోసాని విడుదల కాబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా వైసీపీ నేతలే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ఇటు పోసాని కృష్ణమురళి ఫ్యామిలీ ఏమైనా చేరుకోబోతుంది ఈ రోజు రాత్రికి అక్కడికి? కర్నూలుకి హైదరాబాద్ నుంచి దగ్గర కాబట్టి కొంత కర్నూలుకి విడుదలవుతారు కాబట్టి బహుశా వస్తే ఫ్యామిలీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ముందు అతను కొంత ఆరోగ్యమైన హెల్త్, కొంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు కాబట్టి ఇమీడియట్ గా హైదరాబాద్ కి తరలించి హైదరాబాద్ లో హాస్పిటల్లో అతనికి పూర్తి స్థాయి మెడికల్ చెకప్ చేస్తారు అనే ఒక సమాచారం అయితే ఉంటుంది. అందుకు సంబంధించి ఇక్కడ కోర్టులో కూడా బెయిల్ కాపీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ అటు ఆదోని సంబంధించిన 2 ఆహారాల్లో కూడా వైసీపీ నేతలే అక్కడ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్ తీసుకోబోతున్నారు. రేపు దీనికి సంబంధించి ఎన్ని గంటలకు విడుదలవుతారని చూడాలి. బట్ రేపైతే పోసాని విడుదల మాత్రం కర్నూలు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అంటే ఈ 17 కేసులకు సంబంధించి ఇక్కడ బెయిల్ వచ్చింది అనుకోవాలా, లేకపోతే కొన్ని కేసెస్ కి సంబంధించి వచ్చింది, ఆ తర్వాత మిగిలిన వాటికి సంబంధించి కూడా క్వశ్చన్ మార్క్ అనుకోవాలా? ఎటువంటి కొంత హైకోర్టులో జరిగిన ఆ వాదనలో మాత్రం కోర్టు కొంత సున్నితంగానే హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. పోలీసులు ఈ కేసులకు సంబంధించి వ్యవహరించిన తీరు, కొంత ఏ సెక్షన్ల కింద కేసులు కట్టారు అనే దాని మీద కూడా కొంత సున్నితంగానే పోలీసుల్ని హెచ్చరించింది. అంటే అతను వ్యాఖ్యల పట్ల కొంత అభ్యంతరాలు ఉంటే మరి కేసులు కట్టడం, ఆ తర్వాత ఇది కేవలం 41 నోటీసులు ఇచ్చి చేయాల్సిన వ్యవహారంలో సరిపోతుంది కానీ ఇంతగా తీసుకుని రిమాండ్కి తరలించి పెట్టాల్సిన అవసరం ఏముంది అని కూడా అక్కడ వాదించారు. సో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి కేసులకు సంబంధించి పెద్దగా మూవ్మెంట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కోర్టు కొంత వ్యవహారం మీద కొంచెం గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఉంది కాబట్టి సో డెఫినెట్ గా
పోసానికి కొంత రిలీఫ్ అనే చెప్పాలి. అయితే బెయిల్ మంజూరైన తర్వాత ఆయన ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు, పూర్తి స్థాయి పోలీసులు విచారణకి ఎప్పుడైనా ఆదేశించినా ఎప్పుడైనా పిలిచినా అతను హాజరవ్వాల్సిన ఒక షరతు కూడా విధించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇతర మిగతా కేసులకు సంబంధించి ముందుకు పోవద్దని కూడా కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి కూడా ఆ వ్యాఖ్యలు కూడా చేసింది. కాబట్టి బహుశా కొంత ఫ్లో అయ్యే పరిస్థితి అయితే పోసాన్ విషయంలో కనబడుతోంది. ఇంకా ఎటువంటి కండిషన్స్ బెయిల్లో చాలా కండిషన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి కండిషన్స్ విధించడం జరిగింది? మీడియాతో బెయిల్లో పెద్ద కండిషన్స్ ఏం లేవు. కాకపోతే బెయిల్కి సంబంధించిన వ్యవహారంలో ముందు ఆరోగ్య పరీక్షలకి ఆయనకి అనుమతి ఇస్తున్నారు. మరోవైపు ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారంతో పాటు విదేశాలకు మాత్రం ఎక్కడికి పోవడానికి లేదు అనే ఒక ఇచ్చినట్టుగా కొంత సమాచారం ఉంటుంది. బెయిల్ ఇంకా పూర్తిగా జడ్జిమెంట్ కాపీ రాలేదు. దాంట్లో కొంత సమాచారం అందుతున్న ప్రకారం అయితే కొంత బెయిల్ సంబంధించి వారానికి ఒక రోజు మాత్రం దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టడం రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ ఏదైతే బెయిల్ ఉంటుందో ఆ సంబంధించిన బెయిల్ ఉంటుంది. అయితే ఇప్పటికీ ఆ జడ్జిమెంట్ కాపీ పూర్తిగా వస్తే దాని మీద అసలు ఇంకా కండిషన్స్ ఏమన్నా ఉన్నాయని తెలిసే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అంటే బయటకు వచ్చిన తర్వాత ఏమైనా రిస్ట్రిక్షన్స్ మరి మీరు అన్నట్టుగా బహుశా జడ్జిమెంట్ కాపీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత చూడాలి రేపు ఏ విధంగా దాని మీద మాట్లాడతారు. రేపు ఆయన బయటకు వచ్చిన తర్వాత స్పందించే అవకాశం ఉంటుందా? లేదు కొంత అనారోగ్యంగా కొంత బాధపడుతున్నారు అని. సో కర్నూలు నుంచి హైదరాబాద్ కి ముందు మెడికల్ చెకప్ కోసం తరలిస్తారా, లేదు ఏదైనా మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. అయితే మొత్తం మీద ఈ వ్యవహారంలో మాత్రం వైసీపీ నేతలు వరుసగా ఈ కేసుకు సంబంధించి స్థానిక నేతలు ఏ స్టేషన్ నుంచి ఇచ్చినా అక్కడికి వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. అక్కడికి సంబంధించిన కేసులు తర్వాత రేపు బెయిల్కి సంబంధించిన ఏదైతే పూచికత్తలు ఇవ్వాలో దానికి డబ్బులు చెల్లించాలో తర్వాత ఎవరైనా సాక్షులు ఉండాలి వీటన్నిటికి సంబంధించి ఆయా స్థానిక నేతలు చూసుకుంటున్నారు. దానికి సంబంధించి ఒక టీము పోతాన విషయంలో సీరియస్ గానే పనిచేస్తుంది. అయితే బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారా లేదా అనేది ఇక అతని కండిషన్ బట్టి ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అతను మాట్లాడగలిగే పొజిషన్ లో ఉంటే మాట్లాడతారు, లేదు ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనే ఒక చర్చ అయితే మాత్రం వైసీపీ నేతల్లోనే కనబడుతోంది. కాబట్టి బహుశా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు మీడియాతో మాట్లాడడం కంటే కూడా ముందు అతని ఆరోగ్య పరిస్థితిని తీసుకెళ్ళాలి, తన ఆరోగ్య శ్రద్ధ పెట్టాలి. కాబట్టి ఇప్పటికే అతను అన్ని రకాలమైన ఇష్యూలతో బాధపడుతున్నాడు. కాబట్టి సో హైదరాబాద్ కి ముందు తరలించి కొన్ని 2 రోజులు హాస్పిటల్లో ఉంచి తనకి ఆరోగ్యపరమైన అంశాలు వీటన్నిటి మీద కూడా కొంత తనిఖీలు చేయించే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. కృష్ణమోహన్, వైసీపీ అధినేత జగన్ వచ్చే అవకాశం ఉందా రేపు బెయిల్ మీద? అంటే ఇన్ఫాక్ట్ బెయిల్ ఇస్తున్న సందర్భంలో, లేకపోతే హైదరాబాద్ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇటు కలిసే అవకాశం కనిపిస్తోంది? ఎటువంటి చర్చ జరుగుతుంది వైసీపీలో? సత్యం అంటే జగన్ వచ్చి కోర్టు దగ్గరికి వస్తారని అనుకోవడం బహుశా అది జరగని పని. ఎందుకంటే రేపు ఆవిర్భావ దినోత్సవం, జగన్ పార్టీకి ఆవిర్భావ దినోత్సవం రేపు పార్టీ కార్యాలయంలో కొత్త వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు పార్టీ ఆఫీసుల దగ్గర. సో అటువంటి పరిస్థితుల్లో ఆయన కర్నూలు జైల్లో ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్లే పరిస్థితి ఉండదు. కొంత ఫోన్ లో మాట్లాడటమో లేదు హైదరాబాద్ కి 2 రోజుల తర్వాత అతను కొంత తిరుగుతపడ్డాక హైదరాబాద్ కు వెళ్లి పోతానని పరిశీలించే ఆయన్ని పరామర్శించే డెఫినెట్ గా ఉంటది. అంతేగాని జైలు దగ్గరికి మాత్రం జగన్ వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది కొంత సమాచారం అయితే మన దగ్గర ఉంది. ఎందుకంటే రేపు ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి రేపు ఇక్కడే అమరావతిలోనే మంగళగిరిలో ఆయన నివాసం దగ్గర పార్టీ ఆఫీస్ లో పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణ ఆ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు వైసీపీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి బహుశా రేపు తన కుటుంబ సభ్యులు వాళ్ళతో కొంతమంది వైసీపీ నేతలు దగ్గరుండి ఆయన్ని హైదరాబాద్ వరకు వదిలి హాస్పిటల్లో చేసే పనులు కొంతమంది ఉంటారు, కొంతమంది మాత్రం ఈ మిగతా కార్యక్రమంలో ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్.
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఆదోని విజయవాడ కోర్టులో బెయిల్ మంజూరైంది. ఇప్పటికే రాజంపేట నరసరావుపేటలో బెయిల్ మంజూరైన పరిస్థితి. రేపు జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్నారు పోసాని కృష్ణమురళి. పోసానిపై మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. 4 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. గత నెల 27న పోసానిని అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా పోలీసులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను అసభ్యంగా దూషించిన కేసులు ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.